హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి మనకి ఒక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అలానే కౌన్సిలింగ్ సంబంధించి ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ క్వెరీలో చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీకైతే చెప్తానండి. ఒక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి 12th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఉన్నా సరిపోతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 10th ఆర్ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు కావాలండి. ఒక ఆధార్ కార్డు వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఒక ఆధార్ నెంబర్ కావచ్చు, ప్రూఫ్ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉంటారు కదా కేటగిరీస్, వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. అలానే మీరు ఓసీ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ ఉంటే అది కూడా తీసుకోండి, మీకైతే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏ సర్టిఫికేట్ అయితే కావాలో అది మీరైతే మెసేజ్ చేయండి, అవైతే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఏపీ వాళ్ళు అయితే కనుక, టీఎస్ వాళ్ళు అయితే మీరైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, అప్లై చేసుకోండి. మీకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు నుంచి కొంచెం ప్లానెడ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఫర్ పిహెచ్ఎన్సిసి స్పోర్ట్స్ కేటగిరీ స్పెషలైజేషన్ అనమాట. వీళ్ళంతా రిజర్వేషన్స్ ఉంటాయి కదా, వీళ్ళకి హ్యాండిక్యాప్స్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కావచ్చు, ఇలా వీటిలో మీ కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరైతే రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. అప్ టు 1 lakh టు ఒక 2.5 lakh బిలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరైతే రెడీ చేసుకోండి. ఓల్డ్ సర్టిఫికేట్ అయితే పనికిరాదనమాట. ఇయర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. క్యాస్ట్ అండ్ ఇన్కమ్, ఈ 2 సర్టిఫికేట్స్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఒక 2025లో రీసెంట్గా తీసుకున్న సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇప్పుడు అప్లై చేసుకుంటే రేపు మీరు అప్లికేషన్ టైంకల్లా మీకైతే ఇవైతే వస్తాయి. ఇదే సర్టిఫికేట్స్ మీకు రేపు వెరిఫికేషన్స్ కావచ్చు, లేదా ఉంటే నెక్స్ట్ కౌన్సిలింగ్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి కదా, వాటికైతే సరిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు కూడా, వైట్ కార్డ్ రేషన్ కార్డు మీకైతే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ ఆర్ రెలవెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్, అంటే మీరు లోకల్ అని చెప్పుకోవడానికి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కూడా మీకైతే అవసరం అవుతాయి అనమాట. లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవైతే మీకైతే కావాలన్నమాట. పాస్ట్ 12 years మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీకైతే అడుగుతుంది ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం. ఒక 6th నుంచి 12th వరకు ఎక్కడ చదివారు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా మీరైతే వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా మీరైతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడే మీరైతే రెడీ చేసుకోండి. అలాగే అందులో మీరు ఎక్కడైనా తప్పులు ఎంటర్ చేసినా కూడా మళ్ళీ మీరైతే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అందుకని కరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి. లేనివైతే మీరైతే అప్లై చేసుకోండి. ఉన్నవి కూడా ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా రెన్యువల్ చేసి పెట్టుకోండి. మీకైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలానే ప్రాసెస్ మొత్తం కూడా మీరైతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు మీరే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక సిస్టమ్, ల్యాప్టాప్ ఉన్నా, లేదా ఉంటే మొబైల్ ఫోన్లో కూడా మీరైతే డెస్క్టాప్ ఆన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరే జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని ప్రతిదీ కూడా మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోండి. ఇవే డీటెయిల్స్ రేపు ఎంసెట్ కౌన్సిలింగ్లో మీకైతే ఇవే డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇవే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఎక్కడ మిస్టేక్ చేసినా కూడా మీకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇవన్నీ కూడా ఇయర్ రీసెంట్గా తీసుకున్న సర్టిఫికేట్స్ అయ్యి ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. లేనివైతే ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలానే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందులో మీకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.